ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యంగా రామచంద్ర యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ నేతలపై దాడులు జరుగుతున్న పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వాన్ని మరియు కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల చెంత తాకట్టు పెట్టారని రామచంద్ర యాదవ్ ఘాటుగా విమర్శించారు. ఒకప్పుడు మార్పు కోసం వచ్చిన నాయకుడిని నమ్మిన ప్రజలను పవన్ నట్టేట ముంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్ర యాదవ్ తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ను ఒక దొంగ నాయకుడిగా అభివర్ణించడం గమనార్హం. కాపుల ఓట్లతో గెలిచిన అసెంబ్లీలోకి అడుగుపెట్టిన పవన్ ఇప్పుడు అదే సామాజిక వర్గ ప్రయోజనాలను విస్మరించి కేవలం తన వ్యక్తిగత రాజకీయ ఎదుగుదల కోసమే పనిచేస్తుందని ఆయన మండిపడ్డారు. గతంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాడిన నేతలపై దాడులు జరిగినప్పుడు పవన్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ నడుస్తున్నారని, ప్యాకేజీలకు లొంగిపోయి కాపుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తాను కింగ్ మేకర్ అనుకుంటున్నారని, కానీ వాస్తవానికి ఆయన ఒక ఒంటుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఇదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రశంసిస్తూనే పవన్ వైఖరిని రామచంద్ర యాదవ్ ఎండగట్టారు. జగన్ పేరు చెప్పగానే పవన్కి ఎందుకు అంత భయం అని ఆయన నిలదీశారు. అభివృద్ధి పనుల్లో జగన్ దూసుకుపోతుంటే కేవలం విమర్శల కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాపు నేతలపై దాడులు జరుగుతున్నా కనీసం ఖండించని పవన్కి ఆ వర్గం ఓట్లు అడిగే హక్కు లేదని స్పష్టం చేశారు. పవన్కి దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలని, లేదంటే రాజకీయాల నుండి తప్పుకోవాలని సవాల్ విసిరారు. చంద్రబాబుకి అమ్ముడుపోయిన పవన్కు రాబోయే రోజుల్లో కాపులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రామచంద్ర యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనే విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జనసేన కార్యకర్తలు ఈ విమర్శలను తిప్పికొట్టున్నప్పటికీ కాపు సామాజిక వర్గంలో పవన్ వైఖరిపై జరుగుతున్న అంతర్గత చర్చలకు ఈ వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. ముఖ్యంగా యువత పవన్ నిర్ణయాల పట్ల అసహనంతో ఉన్నట్లు కనిపిస్తుంది. రామచంద్ర యాదవ్ వంటి నేతలు నేరుగా పవన్పై దాడికి దిగడం వెనుక పటిష్టమైన రాజకీయ వ్యూహం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ని నమ్మితే మళ్ళీ మోసపోతామనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రామచంద్ర యాదవ్ ప్రస్తుతానికి విజయం సాధించినట్లే కనిపిస్తుంది. ఈ పరిణామాలు వచ్చే ఎన్నికల నాటికి ఏ మలుపులు తిరుగుతాయో వేచి చూడాలి.